ఈ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు పాలన చేస్తారా? మేము రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా ఇచ్చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు నేను వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. పాదయాత్ర చేస్తా అంటే మరి ఎట్లుంటుంది పరిస్థితి అనే దానిపైన కూడా ఉన్నది. అంటే నిజంగా ఒకవేళ మీరు పాలన మంచిగా చేసి ఉంటే ఇప్పుడు ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం రాకపోతుండే, తర్వాత పబ్లిక్ తిరగబడకపోతుండే. ఇప్పటికి కూడా ఇంకేమంటారంటే మేము మంచిగా చేసినా కానీ ఇట్లా మోసం అయిపోయిందని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటా ఉంది. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే మొత్తం మీద మరోవైపు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ జిల్లాలో తర్వాత మరో చోట 2 చోట్ల జరిగినటువంటి ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు చనిపోయినరు. తర్వాత ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందలాది మంది మావోయిస్టులని మొత్తం కూడా ఖతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పటికే తర్వాత నిన్న కూడా ప్రకటించిండు, వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతాం భారత్ను అని చెప్పేసి అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద నక్సలైట్లను తర్వాత ఇక్కడ మావోయిస్టులు లేకుండా చేసేటువంటి ఏరివేతలో భాగంగా ఈ కూంబింగ్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కావాలని అంటే చాలామంది విశ్లేషకులు ఏమంటారంటే ఒకవేళ మీరు నక్సలిజం కానీ మావోయిస్టులు కానీ మారి సమాజాన్ని మార్చాలి, సమాజానికి మంచి చేయాలని చెప్పేసి అనుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజా జీవితంలోకి రావాలి. ఈ తుపాకులు బికాపులన్నీ పక్కకు పెట్టేసేయాలి. ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఇక్కడ ఓటు ద్వారానే మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా పనిచేసినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. కానీ ఈ తుపాకులు పట్టుకుంటాం మేము ఇట్లా అది తుపాకు గుట్టాల ద్వారానే మాకు అధికారం చేపడతామంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అది కూడా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ సమాజం బాగుండాలని చెప్పేసి నిజంగా మీరు కోరుకుంటే 100% ప్రజా జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇక చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం.